ఆంజనేయాయ నమః. జై బజరంగబలి. ఉపనిషత్తులలో హనుమంతుడు. శ్రీరామ చర్చతో మారుతి చర్చ కూడా అనివార్యము అయ్యేటంతగా మనన పవననందనుడు అయిన హనుమంతుని చరిత్ర శ్రీరామచంద్రునితో ఘనిష్ట సంబంధం కలిగి ఉంది. హను చరిత్ర విశదంగా వాల్మీకి రామాయణంలోనూ తత్సంబంధం గల ఇతర రామాయణాలలోనూ లభిస్తూ ఉంటుంది. కానీ పురాణ సాహిత్యంలో వర్ణించబడిన హనుమద్ విషయాలు అన్యత్రా లభించవు. సర్వ పురాణాల విపుల సాహిత్య అన్వేషణ అనుశీలనారహితంగా హనుమంతుని పౌరాణిక ఆఖ్యానాల యథార్థ పరిచయము మరి ఎక్కడా లభించదు. హనుమంతుని గురించిన వర్ణన ఉపనిషత్తులలో కూడా వచ్చింది. ఇక్కడ సంక్షేపంగా కొన్ని విషయాలు వ్యక్తం చేయబడుతున్నాయి. రామ రహస్య ఉపనిషత్తు, రామ పూర్వత ఉపనీయోపనిషత్తు, ముక్తికోప ఉపనిషత్తు ఆదిగా గల అనేకమైన ఉపనిషత్తుల్లో హనుమత్ వర్ణన జరిగింది. శ్రీరాముని తత్వము, రహస్యము, మహిమాదుల వర్ణన జరిగిన స్థానాలలో హనుమత్ వర్ణన కూడా వచ్చింది. రామతత్వ జిజ్ఞాస, రహస్యాదుల వర్ణనలో అతని ప్రధాన భూమిక ఉంది. శ్రీరామ రహస్య ఉపనిషత్తులో హనుమత్ వర్ణన ఈ ప్రకారంగా ఉంది. సనకాది యోగేంద్రులు, అన్యులగు ఋషులు, ప్రహ్లాదులు, విష్ణుభక్తులు హనుమంతుని ప్రశ్నిస్తారు. మారుతి అష్టాదశ పురాణ స్మృత్యాదులలో, షట్శాస్త్రములలో, ఆధ్యాత్మిక విద్యా గ్రంథములలో ఏ తత్వోపదేశం జరిగింది అని అందుకు హనుమంతుడు ఇలా సమాధానమిచ్చాడు. రామ ఏవ పరం బ్రహ్మ, రామ ఏవ పరం తపః, రామ ఏవ పరం తత్వం, శ్రీరామో బ్రహ్మతారకం. అంటే శ్రీరాముడే పరబ్రహ్మ, శ్రీరాముడే పరమ తపస్వరూపుడు, శ్రీరాముడే పరమతత్వమైన వాడు, శ్రీరాముడే తారక బ్రహ్మ అని హనుమంతుడు సనకాది యోగేంద్రులకు సమాధానం ఇచ్చారు. తరువాత ఋషులు శ్రీరాముని అంగాలను గురించి ప్రశ్నించగా బదులు పలుకుతూ హనుమంతుడు రామ రహస్య ఉద్ఘాటన చేస్తాడు. ప్రణవాన్ని రామాంగంగా సువ్యక్తం చేసి రామ ఉపాసన గురించిన వర్ణన చేశాడు. శ్రీరామ పూర్వోత్తర ఉపనీయోపనిషత్తులో రామనామార్థము, రామస్వరూపము, రామ మంత్ర వ్యాఖ్య, జప ప్రక్రియ, ధ్యానాది వర్ణనలతో సంక్షిప్త చరిత్ర, పూజాయంత్ర వర్ణన కూడా జరిగింది. అందులో హనుమన్నామం కూడా వచ్చినది. తతస్తతారా హనుమానబ్ధిం లంకాం సమాయయో సీతాం దృష్ట్యా సురాన్ హత్వా పురం దగ్ధ్వా తథా స్వయం ఆగత్య రామేణ సహన్యవేదయత తత్వతః. తతస్తతారా హనుమానబ్ధిం లంకాం సమాయయో సీతాం దృష్ట్యా సురాన్ హత్వా పురం దగ్ధ్వా తథా స్వయం ఆగత్య రామేణ సహన్యవేదయత తత్వతః. అంటే అంత హనుమంతుడు సాగరాన్ని లంఘించి లంకలో ప్రవేశించాడు. అక్కడ అతడు సీతాదేవిని దర్శించి రాక్షసులను సంహరించి లంకలో నిప్పుపెట్టి శ్రీరాముని దగ్గరకు మరలా వచ్చి సమాచారమంతా వినిపించాడు. సంక్షిప్త వర్ణన చేసి షట్కోణానుసారం ఆవరణ పూజ చేసి మంత్రస్థ దేవతలను వర్ణన చేయడం జరిగింది. శ్రీరామచంద్రుల ఉత్తర దక్షిణ భాగంలో క్రమంగా శత్రుఘ్న భరతులు ఉన్నారు. హనుమంతుడు శ్రోత్ర రూపంలో శ్రీరామ సన్నిధిలో చేతులు జోడించి నిలబడ్డాడు. అతడు కూడా త్రికోణంలోనే ఉన్నాడు. ఉదగ్దక్షిణయోః స్వస్య శత్రుఘ్న భరతే తతః హనుమంతః చ శ్రోతార అగ్రతః స్యాత్రికోణగం. ఉదగ్దక్షిణయోః స్వస్య శత్రుఘ్న భరతే తతః హనుమంతః చ శ్రోతార అగ్రతః స్యాత్రికోణగం. ఈ మంత్రము రామ పూర్వోత్తర ఉపనిషత్తులోనే వివరించబడింది.
తృతీయ ఆవరణలో కూడా వర్ణన వచ్చింది. అక్కడ కూడా శ్రీ హనుమంతుడు, సుగ్రీవుడు, భరతాది నామాలు ఉన్నాయి. తృతీయం వాయు సోనం చ సుగ్రీవం భరతం తదా. దీనికి వ్యతిరిక్తంగా ముక్తికోప ఉపనిషత్తులో వేదాంత మహిమ, ఉపనిషత్ వర్ణన, ముక్తి వేదాలు, ఆధ్యాత్మతత్వ వర్ణన చేయబడిన చోటనే శ్రీరామ హనుమత్ సంవాదం ముఖ్య రూపంగా జరిగింది. అతడే సర్వరహస్యాలు ప్రశ్నిస్తాడు. ఇది మహత్వపూర్ణమైన ఉపనిషత్తు. అక్కడి ప్రసంగం. అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు ఒకసారి స్వస్వరూప స్థితుడై సమాధిస్థుడై ఉన్నాడు. సమాధి నుండి లేచిన తరువాత హనుమంతుడు శ్రీరామచంద్రుని సమీపించి, ప్రభు, నేను మీ స్వరూపాన్ని గ్రహించగోరుచున్నాను, దయచేసి దానిని వర్ణించగోరుచున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు, హనుమా, నా స్వరూపం వేదాంతంలో చక్కగా ప్రతిపాదించబడి ఉంది. నేను దానిని వర్ణిస్తాను. విష్ణువునైన నా నిశ్వాస వల్ల వేదాలు 4 ఉత్పన్నమయ్యాయి. తిలల్లోని తైలం వలె వేదాంతము అందు ప్రతిష్ఠితమై ఉన్నది. నిఃశ్వాసా భూతా మే విష్ణుర్వేదా జాతాః సువిస్తరాః తిలేషు తైలవద్వేదే వేదాంతః సుప్రతిష్ఠితః. నిఃశ్వాసా భూతా మే విష్ణుర్వేదా జాతాః సువిస్తరాః తిలేషు తైలవద్వేదే వేదాంతః సుప్రతిష్ఠితః. విష్ణువునైన నా నిశ్వాసం వల్ల వేదాలు 4 ఉత్పన్నమైనాయి. తిలలు అనగా నువ్వులలోని తైలం వలె వేదాంతము అందు ప్రతిష్ఠితమై ఉన్నదని శ్రీరాముడు ముక్తికోప ఉపనిషత్తులో హనుమంతునికి ఉపదేశించిన మంత్రార్థము. వేదాలు 4. రుక్కు, యజుస్సామ, అధర్వణ వేదములు. ఈ 4 వేదాలకు అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు ఉపనిషత్తులు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. ఋగ్వేద సంబంధమైన 21 శాఖలు, 109 యజుర్వేద శాఖలు, సామవేదానికి సంబంధించిన శాఖలు 1000, అధర్వణ వేదానికి సంబంధించిన శాఖలు 50. వేదాలు మొత్తము 1180 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఉపనిషత్తు అంగీకృతమై ఉన్నది. ఋగ్వేదస్యతు శాఖాః స్యురేకవింశతి సంఖ్యకాః 9,000 శాఖాయుజుషో మారుతాత్మజః సహస్రసంఖ్యాయా జాతాః శాఖాః సామ్నాః పరంతప. అధర్వణస్య శాఖాః స్యుః 50 తతో హరే ఏకైకస్యాస్తు శాఖాయ ఏకైకోప ఉపనిషన్మత. ఏకమాత్రమైన మాండూక ఉపనిషత్తు మాత్రమే ముముక్షువులకు ముక్తిని ప్రసాదించగల సమర్థమైనదని శ్రీరామచంద్రుడు అంటారు. దానివల్ల కూడా జ్ఞానం పరిపక్వం కాకపోతే 10 ఉపనిషత్తులను అయిన ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకములను పఠించుట వాటి ద్వారా జ్ఞానాన్ని పొంది శీఘ్రంగా అద్వైతధామాన్ని పొందగలుగుతావు అని శ్రీరాముల వారు ముక్తికోప ఉపనిషత్తులు హనుమంతుల వారికి ఉపదేశించినారు. మాండుక్యం మేక ఏవాలం ముముక్షునాం విముక్తయే తదాప్యసిద్ధం చేతో జ్ఞానం దశోపనిషదం పట. జ్ఞానం లబ్ధ్వా చిరాదేవ మామకం ధామయాస్యసి. శ్రీరామచంద్రుడు ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు, హనుమా, అప్పుడు కూడా దృఢమైన జ్ఞానం కలగకపోతే 32 ఉపనిషత్తులను సమ్యక్ రూపేణ అభ్యసించాలి. విదేహముక్తిని కోరదలిచినవా, అష్టోత్తర శతోపనిషత్తులను పఠించు. ఇంతేకాకుండా జీవన్ముక్తి, విదేహముక్తులకు సంబంధించిన స్వరూప ప్రమాణాలను, అవి సిద్ధించడానికి కావలసిన ఉపాయాలను కూడా వర్ణించడం జరిగినది. ఈ రీతిగా ఉపనిషత్తులలో అనేక స్థానాలలో హనుమత్ వర్ణన విశేషంగా జరిగింది. ఆంజనేయ స్వామి వేదాంతం యొక్క మూర్తిమంత స్వరూపుడు, పూర్ణ జ్ఞాత. అందుకే ఆయనను జ్ఞానినాం అగ్రగణ్యం అని అన్నారు. జై శ్రీరామచంద్ర ప్రభుకి, జై హనుమాన్ లాలాకి. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.